తల్లిదండ్రులు అంటే విలువే లేదండి. ఏం లేదు. ఇది మంచిదా చెడ్డదా? బైబిల్లో భక్తి గలవాడుగా ఎంచబడటంలో అసలు దీర్ఘాయుష్యం అనేది దేంతో ముడిపడి ఉంటుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడుగుతావు. సక్సెస్ అనేది కూడా అందులో ఉంది కదా. ఏమంటాడు అక్కడ? నీకు మేలు కలుగునట్లు. సక్సెస్ అనేది నీ జీవితంలో కనపడాలంటే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. మరి తల్లిదండ్రులను సన్మానించేంత స్వభావం రావటానికి ఆ తల్లిదండ్రులు అంటే విలువ కలిగినట్లుగా తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారా? మెయిన్ కారణం తండ్రి అంటే పిల్లలకు విలువ లేపడం గల కారణం తల్లి. 100% కూడా తల్లి అంటే పిల్లలకు విలువ లేపడం గల కారణం కూడా తండ్రే. తల్లి గురించి బయట వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళు వినరండి. తండ్రి గురించి బయట వాళ్ళు ఎవరో చెప్పినా సరే వాళ్ళు వినరు. ఎవరు చెప్తే వింటారు? తల్లి తండ్రి చెప్తే మాత్రమే అది నిజమని నమ్ముతారు. అలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అంటే విలువ లేనిటువంటి వాళ్ళగా ప్రవర్తించడాన్ని బట్టి వాళ్ళ జీవితంలో సాధించాలనుకునే ప్రతి ఒక్కటి వాళ్ళకి దూరం అయిపోతానే ఉంటుందండి. బైబిల్లో అత్యంత బలవంతుడు ఎవరు? సంసోను. సంసోను అంత భయంకరంగా తన కాలానికి ముందే చచ్చిపోవటానికి గల కారణాలలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఆ కారణాల్లో ఆ కారణాలు ఏంటో తెలుసా? సందర్భం చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళదాం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము ఎదురుకొచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలోకి వెళదాం. ఇక్కడ సంసోను గారి గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భం మనకు కనపడుతుంది. అదేంటంటే సంసోను తిమ్నాతుకు వెళ్ళి మొదట వచ్చినాం. తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూశాను. ఎవరి కుమార్తెను చూశాడంట? ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు. వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. చూసి అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులు అనగా, ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మన వాళ్ళు చెప్పాలంటే ఎవరు? సంసోను. ప్రేమించినటువంటి అమ్మాయి దైవభయం కలిగిన అమ్మాయి కాదు, దేవుని ఎరిగినటువంటి అమ్మాయి కాదు. కానీ అలాంటి ఒక అమ్మాయిని ప్రేమించి సంసోను ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు, నేను వాళ్ళ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని. దానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? ఏ కారణాన్ని బట్టి ఒప్పుకోలేదు తెలిసి వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల కుమార్తెల్లో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అంటే తల్లిదండ్రులు చెప్పారు, దేవుని ఎరగనటువంటి అమ్మాయి ఎందుకు? ఫిలిస్తీన్లు అసలు దేవుని బిడ్డలే కాదు కాబట్టి ఎంతోమంది దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, తద్వారా సక్సెస్ అనేది నీకు ఉంటుంది. దేవుని ఎరగనివ్వటువంటి వారి వలన నష్టం కలుగుతుంది కనుక నీవు మా మాట విని సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్ల కుటుంబంలో అమ్మాయిని చేసుకోవద్దని చెప్పారు. తల్లిదండ్రులు విలువ ఉన్నవాడైతే ఏం చేసేవాడు? సరే అని చెప్పి వాళ్ళ మాట వినేవాడు. కానీ సంసోను ఏమన్నాడు ఇక్కడ? అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఆమె అంటే నాకు ఇష్టం కాబట్టి మర్యాదగా ఇచ్చి పెళ్లి చేయండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబంలో తల్లిదండ్రులంటే విలువ ఎందుకు లేకుండా పోయింది? చూసి అమ్మాయి విషయంలో కూడా దైవభయం కలిగిందా లేదనే దాని గురించి కూడా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఈయనకి ఎవరంటే విలువ లేదు? తల్లిదండ్రులు విలువ లేదు. తల్లిదండ్రుల పట్ల విలువ లేదు కనుక తల్లిదండ్రులు మంచిది కాదు అన్నా, అది శ్రేష్టమైన మార్గము కాదు అన్నా, ఆ ప్రజలు దేవునికి దూరమైనటువంటి వాళ్ళని చెప్పినా నాకు ఇస్తారా చస్తారా అని మాట్లాడాడు. సరే వాళ్ళు నీ ఇష్టం అని చెప్పి ప్రయత్నం చేయటాన్ని బట్టి ఆ అమ్మాయిని చేసుకోకుండా చచ్చిపోయాడు. ఎవరు? సంసోను. అంటే సంసోను జీవితం ఇలా పతనమైపడగల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులంటే విలువ లేకపోవటం. ఆ తల్లిదండ్రులంటే పిల్లలకి ఎందుకు విలువ లేదు? అన్నిటికీ మళ్ళీ అదే ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని ఎరగని వారు కనుక. దేవుని ఎరిగిన వారి సమాజంలో గౌరవిస్తారు, దేవుని ఎరిగిన వారే తల్లిదండ్రులకు మాట విలువిస్తారు.
మీ పిల్లలు మీ మాటకు విలువ ఇవ్వట్లేదంటే, గౌరవం ఇవ్వట్లేదంటే దానికి గల కారణం నువ్వు వాళ్ళని యెహోవా ఎరగని తరంలా పెంచుతున్నావు. గారాబంతోనో, భయంతోనో, ఈ ఆలోచనతోనో యెహోవా ఎరగని తరంగా పెంచుతున్నావు. కాబట్టి వాళ్ళు నిజంగా నీ మాటకు విలువ ఇవ్వరు. అలాగని విలువ ఇవ్వకుండా ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతారంటే ఎందులో చూసినా ఫెయిల్యూరే కనపడతా ఉంటుంది. ఇది రెండవ లక్షణం, అది దుర్మార్గమైన లక్షణం అండి. మూడవది ఏంటో తెలుసు, వాళ్ళకు లక్షణం ఏంటి? వీళ్ళకి అందులో చూసినట్లయితే దుర్మార్గ లక్షణాలలో ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళకి జీవితం అంటే విలువ కూడా ఉండదండి. ఏమిటి విలువ ఉండదు? జీవితం అంటే విలువ ఉండదు. విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది యవనస్తులు మాట్లాడుతుంటే ఒకటి బాధేస్తుంది, రెండు ఆ తల్లిదండ్రుల మీద నాకు కోపం వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక దాని గురించి అడిగాడు, ఏదైనా ఒక దాని గురించి బాగా మనల్ని బలవంతం చేస్తున్నాడు. కాదు, వాడు మన మాట వినట్లేదు కాబట్టి కాదు అలా మనం చేయకూడదు, ఇవ్వకూడదని మనం బలవంతం చేస్తే ఆ నోట్లో వచ్చే మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు ఇవ్వకపోతే నా చావు నేను చస్తా, నా చావు నేను చస్తాను. అంటే నేను చచ్చిపోతాను అంటున్నాడంటే వాడికి ఏది విలువ లేదు, జీవితం మీద విలువ లేనటువంటి మాటలండి. పరిశుద్ధ గ్రంథంలో లోకాస్వార్త, మత్తయి సువార్త మనం చూసినట్లయితే అసలు మత్తయి సువార్తలో 27వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 24వ వచనం చూసినట్లయితే పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధినని మీరే చూసుకుని చెప్పాను. అందుకు ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? వాడి రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండును గాక. మీకు చెప్పాలంటే ఆ పాపం మాకే తగులుతుందిలే, ఆ నాశని మాకే వచ్చేస్తుందిలే, పోతే నేనే పోతానులే, నేనే చస్తానులే అనే మాటలు అనేటువంటివి ఎలాంటి వారి నోట్లు వస్తాయో తెలుసా? యెహోవాను ఎరిగినటువంటి వారు ఇలా మాట్లాడతారండి. దేవుని భయం ఉన్నటువంటి వాడు జీవితం యొక్క విలువను తెలుసుకుని బ్రతుకుతాడు. నా జీవితం నేను నాశనం చేసుకుంటూ పోతే నేను పోతాను నీకెందుకని మాట్లాడతాడంటే వాడు పోవటం గురించి వాడికి విలువ లేదు, తన జీవితమే తనకు విలువ లేదు, విలువలేని జీవితంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇది కూడా ఒక దుర్మార్గమైన లక్షణం అండి. ఏదో రకంగా సాధించే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడైనా పిల్లల నోట నుంచి నేను చచ్చిపోతానులే, నా సావు నేను చస్తానులే, నా గురించి నీకెందుకులే, నేనే పోతానులే, నేనే నాశనం అయిపోతానులే అనే మాటలు వస్తున్నాయంటే వాళ్ళు దుర్మార్గంలో ఉన్నారు. అలా దుర్మార్గంలో ఉన్నారంటే వాళ్ళకు నువ్వేమి నేర్పించలేదు, దేవునికి వచ్చిన జ్ఞానం నేర్పించలేదు. దేవుని ఎరిగినటువంటి నోటి నుంచి ఈ మాటలు రావండి. ఏ మాటలు? నేనే పోతానులే, నేనే చస్తానులే, నేనే వెళ్ళిపోతాను, నేనే నాశనం అయిపోతాను అనే మాటలు దేవుని ఎరిగినటువంటి వాటి నుంచి రావండి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఈ దేవుని ఎరిగినటువంటి వారి పరిస్థితుల్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళకి పని అంటే కూడా శ్రద్ధ ఉండదండి. ఏముండదు? పని అన్నా ఏమాత్రమును కూడా శ్రద్ధను వాళ్ళు కలిగిన వారుగా ఉండరు. ఏ పనైనా ఏ వస్తువు అయినా ఒకే మాట వదిలేస్తారేంటో తెలుసా? పోతే పోయిందిలే. ఎప్పుడూ కూడా పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మార్గాన్ని సరిచేయాలంటే మనం ఏం చేస్తామంటే వాడు పోగొట్టుకున్న వస్తువు విలువను బట్టి వాడిని మనం శిక్షిస్తాం. పోగొట్టుకున్న విలువ వస్తువుని బట్టి అంటే మా అబ్బాయి ఎర్రైదిరి పడేసుకుని వచ్చాడు అనుకో, మమ్మీ నా ఎర్రైదిరి పోయింది అన్నాడు అనుకో, ఏం పర్లేదు డాడీతో ఒకేసారి 12 ఎర్రైదిరి తిప్పిస్తానంటది. అది నమ్ముతారని ఒకేసారి తిప్పిస్తానంటది. ఇంకా నెక్స్ట్ నుంచి అసలు దాని విలువ వాడుకుంటుందా? అదే వాడు ఒకరోజు బలవంతంగా స్కూల్కి వెళ్తానని చెప్పి వాడు శుభ్రంగా ఒక మంచి వాచి 3000 రూపాయల వాచి పెట్టుకెళ్ళాడు. సాయంత్రం వచ్చినప్పుడు పోగొట్టుకొచ్చాడు. పోతే పోయిందిలే, డాడీ ఈసారి కొంటాడంటదా? అంటే వస్తువుల విలువను బట్టి వాళ్ళని మనం శిక్షిస్తాం. అసలు పిల్లలకి చిన్నదైనా పెద్దదైనా అది పోగొట్టుకుంటే దాని విలువ తెలిసేటట్లుగా వాళ్ళని గద్దించాలి. అది పని అయినా సరే వస్తువైనా సరే. పోతే పోయిందిలే అని అన్నామా ఖచ్చితంగా వాళ్ళు పోతారు. ఇది నేర్పించలేదు ఎవరో తెలుసా? ఏలి తన కొడుకులకి సమాజం పట్ల గౌరవం కానీ, తల్లిదండ్రుల పట్ల విలువ కానీ, అలాగే జీవితం పట్ల బాధ్యత కానీ, పని పట్ల శ్రద్ధ కానీ నేర్పించినటువంటి వాడుగా ఉండిపోయాడు. ఇవన్నీ ఏ లక్షణాలు తెలుసా?
ఒకడు దుర్మార్గంలో ఉన్నాడంటానికి ఇవి మూల కారణాలు. ఇలాంటి దుర్మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఏంటది? బలత్కారంలోకి వెళ్ళిపోతాడు. ఇంక బలత్కారంలో కంటే ఇప్పుడు ఇన్ని చేసినటువంటి వాడికి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి? సమాజం అంటే గౌరవం లేదు, 10 మంది ముందు ఆగుతాడు. జీవితం అంటే విలువ లేదు, ఏ పనైనా చేయడానికి ధైర్యంగా వెళ్ళిపోతాడు. పని అంటే శ్రద్ధ లేదు కాబట్టి తను కలిగి ఉన్నటువంటి వ్యసనం కోసం ఏ తప్పు అని చేయడానికి ముందుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఇలా నడుచుకున్నాడో, ఏలీ దేవుణ్ణి ఎరగని పిల్లలుగా పెంచాడో వాళ్ళు దుర్మార్గులయ్యారు. దుర్మార్గ పరిస్థితుల్లో నుంచి నెక్స్ట్ వాళ్ళు వేసిన స్టెప్ ఏంటంటే బలత్కారులుగా తయారయ్యారంట. బలత్కారులు అంటే వాళ్ళు చేసిన పని చదువుకున్నాం కదా, అదే న్యాయపతుల గ్రంథంలోకి వెళదాము. సమూయేలు గ్రంథంలోనికి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో వాళ్ళు ఎలాంటి బలత్కార సంబంధమైన పని చేసేవాళ్ళు. ఈ క్షణమందే వారు కొవ్వును దహించురు, తరువాత మీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకున్నామని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగనవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేసి తెచ్చుకుందనను. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఏలి అనేటువంటి ఆయన దేవుని సేవ చేసేవాడు. దేవుని ఆలయంలో దేవునికి దహన బలి అర్పించేవాళ్ళు. దహన బలి విషయంలో ఉన్నటువంటి ఒక నియమం ఏంటో తెలుసా? బలి అర్పించిన తర్వాత శ్రేష్టమైన భాగాలు తీసుకువచ్చి బలిపీఠం మీద వాటిని దేవునికి దహన బలిగా అర్పించి ఆ తర్వాత మిగిలిన దాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఇది నియమం. కానీ ఏలీ కుమారులు ఏం చేసేవాళ్ళో తెలుసా? దేవునికి దహన బలి ఇవ్వకముందే ముందు మా వాటా మాకు ఇచ్చేయమని ఆ మాంసంలో ముఖ్యమైన భాగాలు వాళ్ళు తీసేసుకునేవాళ్ళంట. ముందే ఏరేసుకునేవాళ్ళందరూ. ఎవరికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండానే ముందే ఆ మాంసం తీసుకోవటం. వీళ్ళు అనేవాళ్ళంట, అయ్యా దేవునికి ముందు సమర్పించాలి, ఆ తర్వాత మీకు నచ్చినంత తీసుకోండి అంటే ఏమాత్రం అంత టైం మేము ఆగమని చెప్పి వాళ్ళని తోసి బలవంతంగా వాళ్ళకి కావాల్సిన మాంసం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళంట. ఇది ఎంత భయంకరమైన చెడ్డ స్వభావం అండి, బలత్కారం చేయటం. ఈ రోజుల్లో తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో ఇదే ఎక్కువ చూస్తున్నాం. అడగట్లేదు పిల్లలు, బలవంతం చేస్తున్నారు, భయపెడుతున్నారు, మనల్ని బెదిరిస్తున్నారు. అలా బలవంతం చేసి బెదిరించి నిన్ను బలత్కారం చేసే విధానంలోనికి పిల్లలు పడగల కారణం కూడా ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే నువ్వు నేర్పించలేదు, దేవుని భయం వాళ్ళకి నేర్పించలేదు. అక్కడ పోనాయి అనుకున్నావు, ఇక్కడ అన్నింటిలోనూ అన్నీ పోతున్నాయి నీకు. అక్కడ విడిచిపెట్టేసావు, బెత్తం వాడలేదు, గద్దెల నుంచి సరిచేసి ప్రయత్నం చేయలేదు, కానీ ఇప్పుడు బలత్కారులుగా చేపట్టావు. మనొక చిన్న పిల్లోడు మించుమించుగా ఎంతంటే మా వంశీ వాళ్ళ పెద్ద అమ్మాయి ఎంత ఉంటారేమో, ఆ పిల్ల గేమ్ ఆడుకుంటుంటే వాళ్ళమ్మ ఫోన్ లాక్కుంటే బయటికి వెళ్ళి ఇంత లావు బండ మొయ్యగల బండ పడక చేతి మీద కొట్టేసింది, తల పగిలిపోయింది తల్లికి. అంటే ఫోన్ లాక్కుంటేనే తల్లిని చంపేసి అంత మనసు వచ్చేస్తుంది దానికి. అంటే ఎలా వస్తుంది వాళ్ళకి, ఎలా నేర్పిస్తున్నారు? మన వంశీ గారితో మాట్లాడినప్పుడు మన ఫోన్లో యూట్యూబ్లో సూపర్ బుక్ అనేది ఉంటుందండి. అందులో బైబిల్కి సంబంధించినటువంటి ప్రతి స్టోరీ కార్టూన్ విషయంలో కనపడదు, వస్తాయి, చక్కగా స్టోరీలు అన్నీ వస్తాయి అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. పిల్లలకి పనికి మాలిన వీడియోలు, సినిమా పాటలు పెట్టడం కాకుండా బైబిల్ సంబంధించినవి చూపిస్తూ ఉంటానని. ఇది నేర్పిస్తే బాగానే ఉంటుంది, కానీ అది నేర్పించకపోయేటప్పటికి పిల్లలప్పటి నుంచి ఏంటో తెలుసా? తల్లిదండ్రులను బలాత్కారం చేసి, బలవంతము చేసి బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వస్తువుల కోసం తల్లిని బెదిరిస్తున్నారు, ఆస్తి కోసం తండ్రినే చంపేస్తున్నారు. కారణం, వాడిని నువ్వు ఏ తరంగా తయారు చేసావు? దేవుణ్ణి ఎరగని తరంగా తయారు చేశారు. కాబట్టి వాళ్ళు అది చేయడానికి వాళ్ళు ఏమీ ఆలోచించరండి. వస్తువుల కోసం తల్లిని బలవంత పెట్టడానికైనా, ఆస్తి కోసం తండ్రిని చంపడానికైనా ఏమాత్రం వాళ్ళు ఆలోచించరు. అది కూడా దేవుడు వాళ్ళ తప్పు, నీదే తప్పు. నిన్ను బలవంతం చేస్తున్నారంటే వాడికి దేవుని భయం లేదు, నిన్ను చంపటానికి కూడా వెనుకాట్లేదంటే వాళ్ళకి ఏమాత్రమో కూడా దేవుని భయం లేనటువంటి వాళ్ళగా వాళ్ళు ఉన్నారు. బలాత్కు రావటానికి కారణం నువ్వే, దుర్మార్గులు అవటానికి అలా కారణం నువ్వే, యెహోవాని ఎరగనటువంటి వాళ్ళకి బతకటానికి అలా కారణం కూడా నువ్వే అయి ఉన్నావు. ముందే బెత్తం వాడుంటే మిగతా విషయాల కంటే దేవుని విషయంలో వాళ్ళకి ముందు శ్రద్ధ నిలుపుంటే వాళ్ళు దుర్మార్గులు అయ్యేవాళ్ళు కాదు,
బలాత్కారులు అయ్యేటువంటి వాళ్ళు కాదు. దేవుని విషయంలో శ్రేష్టమైన జీవితాన్ని సక్సెస్ కనపడేది వాళ్ళకి. అనుకుంటూ ఉంటాం, ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏం చేసినా సాధించట్లేదు. ఎందుకు సాధిస్తారు వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళగా ఉన్నారు కాబట్టి సక్సెస్ ఫెయిల్ అనేది ఎవరిస్తారు? దేవుడు. ఎలా ఇస్తాడో దేవుడు? నీ చేతి గీతాలను బట్టి కదా, నీ చేష్టలను బట్టి అన్నాడు కదా. క్రియాఫలాలు దేవుడు ఇస్తున్నాడు. అలా క్రియలు చూసినప్పుడు దేవుని ఎరగనటువంటి వారికి ఎలాంటి ప్రతిఫలాలే కనపడుతూ ఉంటాయండి. ఇంకా వాళ్ళకున్న 4వ లక్షణం ఏంటి? వ్యభిచారం అండి. ఇన్ని చేసినప్పుడు అది చేయడా? ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు దాంట్లో పడిపోకుండా ఉంటాడని గ్యారంటీ ఇవ్వగలమా? వీళ్ళంతా భయంకరంగా ఉండేవాళ్ళు. అంటే దేవాలయాన్ని కూర్చుతున్నటువంటి స్త్రీలతోనే వాళ్ళు వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు. నిజంగా ఈ పరిస్థితి గురించి మాట్లాడటం కంటే కూడా ఒక వచనాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. అంటే నేటి తరంలో ఎలాంటి మనుషులు ఉంటున్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది ఎంత దుర్మార్గమైన పని అండి! ఎంత దుర్మార్గమైన పని! ఇలాంటి తరం, ఇలాంటి పిల్లలు నేడు సమాజంలో కనపడుతున్నారంటే, ఇలాంటి పిల్లలుగా ఒకవేళ మీ పిల్లలు అయిపోయే ప్రమాదం ఉందంటే కారణం ఎవరో తెలుసా? మీరే. ఏం చేయలేదు? వాళ్ళకి దేవుని గురించిన విశ్వాస జ్ఞానాన్ని నేర్పించలేదు. నేను బతుకుండగా ఇల్లు కట్టేయాలి, నేను బతుకుండగా ఉద్యోగం సంపాదించాలి, నేను బతుకుండగా పెళ్లి చేసేయాలి అనుకుంటున్నావు తప్ప సక్సెస్ అనేది ముందు దేవునిలో ఉంటే వాళ్ళకు ఉంటుంది అనే విషయం అక్కడ నేర్పించలేకపోవటాన్ని బట్టి యెహోవాను ఎరిగినటువంటి వాళ్ళుగా ఈ లక్షణాలన్నీ వాళ్ళకు వచ్చేసినాయండి. ఎవరికి? ఏలీ కుమారులకి ఈ లక్షణాలు వచ్చినాయి. ఏలీ కుమారులకు వచ్చిన లక్షణాలు, ఏలీ పిల్లలకు వచ్చిన లక్షణాలు నా పిల్లలకు రావు అని చెప్పగలిగే స్థితిలో పిల్లల్ని పెంచుతున్నావా? దేవుని దగ్గర పిల్లలు లేరు అంటే ఆటోమేటిక్గా దుర్మార్గంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని దగ్గర పిల్లలు లేరంటే సమాజం అంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రులు విలువ ఉండదు, పని అంటే బాధ్యత ఉండదు, బ్రతుకంటే ఏమాత్రం కూడా ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళగా వాళ్ళు ప్రవర్తించేవారుగా ఉండరు. ఇది లేనప్పుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు మాత్రమే గొప్ప భక్తిపరురాలాగా కనపడితే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా? ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చాము కదా, ఏలి చాలా భక్తి గలవాడు. ఎందుకంటే ఏలి ఏం అడిగితే ఆ వాక్కు దేవుడు ఫలింపజేసేవాడు. మరి అలాంటి భక్తి గలవాడైన ఏలి పిల్లలు చెప్పాలంటే భ్రష్టులు, సన్నాసులు, పనికిమాలలు అన్నమాట. అలాంటి వాళ్ళకు చేయబడ్డారండి వాళ్ళు. తద్వారా ఇక్కడ దేవుడు వాళ్ళకి తీర్పు ఎలా తీర్చాడు, ఇది మనకు మెయిన్. దేవుడు తీర్పు ఎలా తీర్చాడు? దేవుని తీర్పు ఎలా వచ్చిందంటే, సమూయేలు మొదటి గ్రంథంలో, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీర్చి చూడండి, 3వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు, ఎవరు? ఏలి తండ్రి ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది శాపం? టోటల్ ఇల్లంతా. ఇప్పుడు ఈయన భక్తి గలవాడే, ఈయన యథార్థంగానే ఉన్నాడు. కానీ తన పిల్లలు మార్గము తప్పిపోతారని తెలిసి కూడా గారాబం చేసి నానా అని, పెద్దోడని, చిన్నోడని, చిన్నమ్మాయి అని ముద్దు చేసుకుంటూ తప్పిపోతారని తెలిసి కూడా సరిచేసే ప్రయత్నం చేయలేదు కనుక ఇంటి మీదకి నిత్యమైన శిక్ష దేవుడు పంపించాడు. ఇది ఎంత బాధాకరమైన విషయం. టోటల్గా ఏలి కుటుంబం అంతా కూడా వైఫల్యం చెందింది, ఫెయిల్ అయిపోయింది. ఒకే రోజు కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఆ వార్త విని ఏలి కూడా వెనక్కపడి మెడరిగి చచ్చిపోయాడు. హఠాన్ మరణాలే కనపడే వాళ్ళకి, ఎందులోనూ సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎరుగని తరుముగా వాళ్ళని తయారు చేశాడు. దేవుని ఎరిగిన వారుగా దేవుని దగ్గరకు వాళ్ళని నడిపించలేదు కాబట్టి
తల్లిదండ్రులు భక్తి గలవారుగా ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. తెలిసి కూడా సరిచేయలేదు కాబట్టి, తెలిసి కూడా వాళ్ళని మార్చలేదు కాబట్టి ఇంత బాధాకరమైన దుస్థితుల్లో వాళ్ళు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ? ఫెయిల్యూర్ ఫ్యామిలీ అండి. ఫెయిల్ అయిపోయిన, వైఫల్యం చెందినటువంటి ఫ్యామిలీ. మరి ఈ ఫ్యామిలీలో మన ఫ్యామిలీ ఉందా? ఈ ఫ్యామిలీలో ఒకవేళ మన ఫ్యామిలీ ఉంటే ఇప్పటికైనా వాళ్ళు దేవుని ఎరిగిన వారుగా బ్రతకటానికి, దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళగా బ్రతకటానికి ప్రయత్నించే వాళ్ళు అయి ఉండాలి. ఇది ఫెయిల్యూర్ ఫ్యామిలీలు అయితే. సక్సెస్ అయిన ఫ్యామిలీగా మాట్లాడుకోవాలంటే, టైం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. సక్సెస్ అయిన ఫ్యామిలీగా మాట్లాడుకోవాలంటే, సక్సెస్ అయినటువంటి ఫ్యామిలీలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీలో ఒక తండ్రి గురించి కొడుకుకు దేవుడు మాట్లాడుతూ, నువ్వు బతికితే మీ తండ్రిలా బ్రతకాలి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తండ్రిలాగా బ్రతకాలని కొడుకుతో దేవుడు చెబుతున్నాడంటే, తండ్రితో మాట్లాడిన దేవుడు కొడుకుతో కూడా మాట్లాడుతాడంటే, ఇప్పుడు కొడుకు కూడా ఏ మార్గంలో ఉన్నట్టు? దేవుని మార్గంలో ఉన్నట్టే కదా. అలా సక్సెస్ అయిన ఫ్యామిలీ ఎవరిదో తెలుసా? అలా సక్సెస్ అయినటువంటి ఫ్యామిలీలో దావీదు, సొలొమోను అనుకుంటాం. కానీ సొలొమోను ఫెయిల్ అయిపోయాడు. అయిపోలేదా? సొలొమోను దుస్థితి చాలా భయంకరం. అసలు సొలొమోను అంత భ్రష్టత్వం ఎవరికి రాకూడదు కూడా. దావీదు సక్సెసే, కానీ సొలొమోను కూడా ఈ ఏలీ కుమారులాగా ఫైనల్కి వచ్చేటప్పటికి అతను ఫెయిల్ అయిపోయాడు. పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. సక్సెస్ అయిన ఫ్యామిలీ అంటే తండ్రి మాత్రమే గొప్పవాడుగా బతకడం కాదండి. తండ్రి మాత్రం బతుకున్నంతకాలం ప్రార్థనకి వెళ్ళటం కాదు, తల్లి మాత్రం ప్రార్థనకి వెళ్ళటం కాదు, పిల్లలను కూడా వారి జీవితాంతం దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం, అది సక్సెస్ అయ్యే ఫ్యామిలీ. అది దేవుడు ప్రేమించేటువంటి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎవరంటే ఆదికాండంలో 26వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటాం. ఇయాల అనగా ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఇయాల అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు కొడుకుతో తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవరెక్కడ తండ్రి? అబ్రహాము. కొడుకు ఎవరెక్కడ? ఇస్సాకు. సక్సెస్ అయిన ఫ్యామిలీ ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు అండి. ఎందుకంటే ఇద్దరిలో కూడా ఏ లోపాలు లేవు. ఇద్దరిని కూడా దేవుడు బహుగా దీవించాడు. ఇక్కడ దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతా, అసలు మీ నాన్న నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అన్నీ అనుసరించి నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి అబ్రహాము గురించి దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు సాక్ష్యం ఇచ్చి చేసిన వాగ్దానాలు ఏంటి? చాలాసార్లు విన్నాం కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో నీ నామం గొప్ప చేస్తానన్నాడు, నేను ఆశీర్వాదంగా ఉంచుతానని చెప్పాడు, నీ సంతానం విస్తరణ వలె విస్తరింపజేస్తానన్నాడు. ఇది అబ్రహాముకు మాత్రమే వర్తించిందా? అబ్రహాము కొడుకు కూడా వచ్చింది. అది అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి వారసుడుగా ఇస్సాకును చేసినట్లుగా మనం చూస్తాము. అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహాము లైఫ్ సక్సెస్ చేసిన దేవుడు ఇస్సాకు లైఫ్ కూడా ఎంత సక్సెస్ చేశాడంటే, అదే 26:12 చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆస్వాదించెను కనుక ఆ మనుషుడు అంటే 100% పాస్ అయ్యాడు. అతను ఇస్సాకు 100% సక్సెస్ అయ్యాడు. 100% ఇస్సాకు సక్సెస్ అవ్వగల కారణం అబ్రహాము ఆ కొడుకుకి నేర్పించినటువంటి విధానం, అబ్రహాము తన కుమారుని పెంచినటువంటి విధానము అతని జీవితాన్ని సక్సెస్ చేసింది. అబ్రహాము కుమారుని ఎలా పెంచుంటాడు? ఏలీ కొడుకులకి అబ్రహాము కొడుకైన ఇస్సాకుకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? ఏలీ కొడుకులకు అసలు దేవుడు అంటే ఏంటో తెలియకుండా చెప్పాడు. వాళ్ళకి ఎంతసేపు సినిమాలు తెలుసు, రోడ్లను తిరగడం తెలుసు తప్ప దేవుడు అంటే కానీ ప్రార్థన అంటే కానీ తెలియదు. కానీ ఇస్సాకు ఎలాంటి వాడుగా అబ్రహాము పెంచాడంటే ఒక సందర్భంలో అర్థమవుద్ది మనకి. ఒకే ఒక సందర్భం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండంలో 22వ అధ్యాయము మనం చూసుకుంటున్నప్పుడు 5వ వచనంలో జరిగినటువంటి ఒక సందర్భం చూడండి. తన పనివారితో
మీరు గాడితో ఇక్కడనే ఉండడి, నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చిద్దామని చెప్పి. ఈ వాక్య భాగంలో ఒక సందర్భం చూడండి, ఒక సంభాషణ. దేవుడు ఇస్సాకును బలిమ్మని అడిగాడు. అప్పుడు అబ్రహాము ఇద్దరు మనుషులను తీసుకుని, గాడిదలను తీసుకుని దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళారు. పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మనిషిని కాల్చేసే అంత పొలలు కట్టెలు ఆ గాడిల మీద తీసి కట్టకట్టి ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. అబ్రహాం పెట్టుకున్నాడా? ఎవరి మీద పెట్టాడు? ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. నువ్వు మొయ్యిరా అన్నాడు. పనులు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఈయన్ని మొయ్యమన్నాడు. పనులు అన్నాడు, మీరిద్దరు ఎక్కడే ఉండండి, మేమిద్దరం పైకి వెళ్ళి యెహోవాకు మొక్కి వస్తామన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము ఏ పని మీద వెళ్తాడని ఇస్సాకు తెలుసు? దేవునికి మొక్కుకోవటానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి వెళ్తాడని తెలుసు. అబ్రహాం ఇప్పుడు కొండ అంత ఎత్తుకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము, అక్కడికి నా కొడుకుని తీసుకుని వెళ్తాను, మీరు ఆవక్కర్లో ఇక్కడే కింద ఉండమన్నాడు. ఈ మాటను బట్టి కొడుకు తండ్రితో వెళ్ళాడా, నేను రాలేనన్నాడా? ఎంత బరువు మోసుకుని పైకి ఎక్కగలిగాడు అంటే అక్కడ ఆ పనికి వెళ్ళటానికి ఇస్సాకు కూడా ఇష్టమే. అక్కడ పైన దేవుని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ దేవుని పనికి, దేవునికి మొక్కటానికి నేను కూడా వెళ్ళటం నాకు ఇష్టమే అని వెళ్ళాడండి. మరి ఈ రోజుల్లో ప్రార్థనకి వెళ్తుంటే మన పిల్లలు వస్తున్నారా? దూరంగా ఉన్న కనీసం కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారా? దేవుని కార్యక్రమాలకు వెళ్తుంటే నువ్వు ఎప్పుడు వస్తావు, నాకు అవసరమని వాళ్ళు ఉన్నారు తప్ప నేను కూడా వస్తానంటే స్వభావం వాళ్ళకి మనం తీసుకోగలుగుతున్నాం, వాళ్ళు పెంచగలుగుతున్నామా? ఏలీ కుమారులు అదేనండి, తండ్రి చేసే పనికి ఎప్పుడు రాలేదు వాళ్ళు, అందుకే భ్రష్టులు అయిపోయారు వాళ్ళు. కానీ ఇస్సాకు బరువైనా కష్టమైనా తండ్రి వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాడు అంతే. ఏ వయసులో ఇస్సాకు అబ్రహాం మాట వింటాడో తెలుసా? అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత? ఇస్సాకు పుట్టేటప్పటికే 100, అబ్రహాం బ్రతికిన కాలం 175 సంవత్సరాలు. అంటే సుమారుగా ఇక్కడ ఈయన వయసు వచ్చినప్పటికీ అతను 120, 115 వచ్చేసి ఉంటాయి. 100 సంవత్సరాలు దాటినటువంటి తండ్రి చెబుతుంటే కొడుకు అలా వింటున్నాడండి. 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తండ్రి మాట కొడుకు వింటున్నాడంటే గల కారణం దేవుడు అంటే భయం ఉంది ఆయనకి. యవన కాలంలోనే హొప్ని ఫినెహాసు వినలేదంటే వాళ్ళకి దేవుడు అంటే భయం లేదండి. నిజంగా అక్కడ తండ్రి చెబితే ఆ తండ్రి మాటను బట్టి అక్కడ దేవుని పని కాబట్టి వెళ్ళాడండి. అక్కడ చాలామంది అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నారు ప్రార్థనకి. చిన్నపిల్లప్పుడు కూడా, చిన్నపిల్లప్పుడు అంటే ఈరోజు ప్రార్థనకి వెళ్తారా, కేక్ ఇస్తారు, అక్కడ కేక్ కోసం తీసుకొస్తున్నాం, అక్కడికి చాక్లెట్ తీసుకొస్తున్నాం, అక్కడికి కొంతసేపు ఏం పర్లేదు, కొంతసేపు ఉండి వచ్చేద్దాం, మనం భోజనం వచ్చేద్దాం. కానీ ఇక్కడ ఇస్సాకు అలాంటి వార్తలు ఏమి లేవు. కేకులు ఉన్నాయని కానీ, చాక్లెట్లు ఉన్నాయని కానీ, భోజనాలు ఉన్నాయని కానీ కాదు. దేవునికి మొక్కటానికి వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి. ఆ మాటను బట్టి వెనకాలే వెళ్ళిపోయాడు. అది ఒక తండ్రి సక్సెస్కి, కుమారుడు యొక్క విజయానికి మూలమైన కారణం అది. ఆ మాటను బట్టి ఏదైనా పర్లేదు వెళదామని చెప్పి వచ్చేసాడు. అలా తండ్రి మాటకు విధేయుడుగా వాడుగా ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు రెండవది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంటుందో చూడండి. మీకు మీ పిల్లలకి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? ఇందాక పొద్దున్న జ్యోతి ట్యాబ్లెట్ వేసుకోవాలి, వేసుకోవాల్సి వస్తే వాటర్ కోసం వస్తుంది. ఈలోపు మా జాను ఇడ్లీ తింటా గొంతుకు పట్టి పరిగెత్తుకొని బాటిల్ కోసం వచ్చి బాటిల్ పట్టుకుంది. నేనన్నాను, మమ్మీ ట్యాబ్లెట్స్ బాటిల్ ఇచ్చేయన్నా. బాటిల్ ఇచ్చేసి తాకటం మానేసి ఇచ్చేసింది. ఆ జ్యోతి ఎందుకు వచ్చిందో తెలిసా అండి? ఏమో నాకేం తెలుసా అన్న. ఇడ్లీ తింటా గొంతు పట్టేసి వచ్చింది. మీరు నీళ్ళు ఇచ్చేయమంటే నీళ్ళు తాకుండా నాకు ఇచ్చేస్తుంది. తాగివచ్చు కదా, అంత భయం ఏంటంటుంది. అంటే పిల్లల విషయంలో ఒకళ్ళ ప్రవర్తన అనేది, వాళ్ళ సంభాషణ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ అబ్రహాము ఇస్సాకు విషయంలో సంభాషణ ఎలా ఉందో తెలుసా? సంభాషణ చదువుకున్న చూడండి, 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ వచనం. దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకుకు పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఏమని పిలిచాడు? ఇక్కడ చక్కగా నాన్నగారు అని పిలిచినట్లుగా నా తండ్రి అని పిలిచాడు. ఏం పెట్టుకుని? నెత్తి మీద బరువు పెట్టుకొని. అసలు మంచం మీద పడుకుని మన గౌరవం ఎవరు? వెళ్ళు నెత్తి మీద అంత బరువు పెట్టుకుని కూడా
నా తండ్రి అని పిలిచాడండి. అంత బరువు మోస్తూ నానేం పట్టుకున్నాడు, ఒక చేతులు కత్తి పట్టుకుని ఒక చేతులు నిప్పు పట్టుకున్నాడు. ఈయన నెత్తి మీద మాత్రం బరువు అంతా పెట్టాడు. ఈ నెత్తి మీద ఎంత బరువు పెట్టుకుని కొండ మీద నడుచుకుంటూ వెళ్తా ఇతను ఏం ఆలోచిస్తున్నాడో తెలిసి ఇస్సాకు, కొండ మీదకి వెళ్తా దేవునికి మొక్కటానికి వెళ్తున్నాం కదా, మరి ఇంతకీ దేవునికి అర్పణగా ఇవ్వటానికి బలి కనపడతలేదేంటి అంటే దేవుని పని పట్ల ఇస్సాకు అవగాహన ఉందా లేదా? ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్తున్నాము, ఇంతకీ అక్కడ బలి పశువు లేదు. ఒకవేళ మా నాన్న మర్చిపోయాడా, అయితే కింద నుంచి ఏదైనా తీసుకురావాలా, అసలు ఏంటి ఇక్కడ చేసే పని కావాల్సినవన్నీ లేవు. అక్కడ మనం ఏ పని వెళ్తున్నాం ఆ పనికి అన్నీ సమకూడు లేవు కదా, అక్కడ పని కావాల్సింది ఏంటని ఇస్సాకు ఆలోచిస్తా అప్పుడు అడిగాడు, నాన్న మరి కట్టెలు నిప్పు పొందగానే దహన బలికి బలి పశువు లేదేంటని అడిగాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట కొడుకుతో ఏం మాట్లాడాడు? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని నేను నా కుమారుడా అనే పదం ఉంటుందండి. ఇంగ్లీష్లో మై సన్ అంటాడు. అంటే ఎంత ప్రేమ, నా కుమారుడా అని పిలిచాడు. ఎంత చక్కగా అతను వింటే ఎంత ప్రేమ ఉంది. అంటే ప్రేమ మాటల్లో ఉందా, పనిలో కూడా ఉందా? ఎంత ప్రేమ అన్నాడు. అది మోటార్ నెత్తి మీద వేయచ్చు కదా. ఎక్కడ ఇప్పుడు అబ్రహాం గారికి ఇస్సాకు మీద అంత ప్రేమ ఉంటే ఆ కట్టెలు ఈ నెత్తి మీద పెట్టుకోవాలి, ఆయన నెత్తి మీద ఎందుకు పెట్టాడు? కొన్ని సార్లు పిల్లలు చేసే పనులు మనమే చేసేస్తూ ఉంటాం, అది పాడు చేయటమే. ఎంత ప్రేమ ఉన్నా పొలాల మోపు ఆయన మీద పెట్టాడు, కట్టెల మోపు. ప్రేమతో మాత్రం మాట్లాడతాడు, నా కుమారుడా ఏం బాధపడకు, దేవుడే దహన బలికి దేవుడే బలి పశువును చూసుకుంటాడని చెప్పి అక్కడ తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అలా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్పించాడు. పేర్పించిన తర్వాత అదే కట్టెల మీద ఆ ఇస్సాకుని పడుకోబెట్టాడు. ఇక్కడ లోతుగా ఆలోచన చేస్తే అన్ని పొలాలు మోసుకెళ్ళాడంటే ఎంత బలవంతుడు అయి ఉంటాడు, ఏ వయసు ఉంటుంది, మరీ చిన్నపిల్లడు కాదు కదా. మరి అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము గారు కాళ్ళు చేతులు కడతంటే ఉంటాడా? అక్కడ ఉంటాడా? పట్టుకోగలుగుతాం మనం? అసలు పిల్లలకి మనం డ్రెస్సే వేయలేకపోతున్నాం. మరి అక్కడ ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి దహన బలి మీద పడుకోబెడుతుంటే ఇస్సాకు అక్కడ ఏం మాట్లాడక కానీ గొడవ చేసినట్టు కానీ లేదండి. కారణం ఏంటో తెలుసా? తండ్రి మాటకు విలువ ఇచ్చేయి, తండ్రి కొరకు ప్రాణమైనా ఇచ్చే అంత ప్రేమ ఆయనకు ఉందండి. ఈ రోజుల్లో తండ్రి తల్లి ప్రాణాలు తీసే ప్రేమ మనోళ్ళది. చెప్పుకున్నాం కదా, బలత్కారం నిండిపోతుంది. కారణం దేవుని ఎరగని పిల్లలు మనవాళ్ళు. తండ్రి కొరకు ఏం పోయినా పర్వాలేదు అనుకునేవాడు ఇస్సాకు. అలా అక్కడ పండుగ పెట్టి దహన బలి కొరకు అనగా బలి కొరకు ఇస్సాకు రెడీ చేస్తే దేవుడు అక్కడ అద్భుతంగా ఇస్సాకును విడిపించినట్లుగా మనం చూస్తాం. ఇంకోటి ఏంటో తెలుసా? సంసోను చేసిన తప్పు ఇస్సాకు చేశాడా? ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరండి? రెబెకా విషయంలో ఇస్సాకు ప్రేమించి తెచ్చుకున్నాడా? ఊళ్ళో అమ్మాయిని చెప్పాడా? నాకు నచ్చిందని చెప్పాడా? ఇస్సాకు వివాహం కూడా ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసా? ఈ వివాహం దాని గురించి ఆలోచన చేస్తే అసలు రెబెకాది ఆ ఊరు కాదు, ఆ రాష్ట్రం కాదు, ఆ దేశమే కాదు, ఎక్కడో అబ్రహాము గారి యొక్క పూర్వీకులు ఉండే ఊరు. ఏమిటి తెలుసా? ఊరనే ఊరు కల్దీ అనే దేశం. కల్దీ దేశంలో తన వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్యులు, వీళ్ళందరూ దేవుని ఎరగనటువంటి వారు. దేవుని ఎరగనటువంటి వారికి పెళ్లి చేస్తే నా కొడుకు కూడా దేవునికి దూరం అయిపోతాడేమో అని చెప్పి తన మాట వినేటువంటి విధేయత కలిగినటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి పెద్ద దాసుడు అబ్రహాము గారు కల్దీ దేశాన్ని పంపించి అక్కడి నుంచి ఒక అమ్మాయిని పిలిపించి ఇస్సాకు దగ్గర తీసుకొస్తే ఇస్సాకు మారు మాట మాట్లాడకుండా ఆమె వివాహం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు ఏముంది అక్కడ? తండ్రి అంటే విలువ కలిగిన వాడుగా ఉన్నాడు, సమాజం అంటే గౌరవం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడు అంటే భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు అక్కడ అతని పనిలో సక్సెస్ఫుల్ అనేదండి 100% ఇచ్చేసాడు. ఎవరికి? ఇస్సాకుకి నూరంతల ఫలితాన్ని పొందే విధంగా అతనిని ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 ఫ్యామిలీలు చూసాం కదా, ఫెయిల్యూర్ ఫ్యామిలీ, సక్సెస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ 2 ఫ్యామిలీ దగ్గర మన ఫ్యామిలీని పెట్టుకుందాం.
ఒక తండ్రిగా మనం ఏలీ లాంటి వాళ్ళమా, అబ్రహాము లాంటి వాళ్ళమా? మన పిల్లలు ఒఫ్నీ ఫినిహాస్ లాంటి వాళ్ళ, లేక ఇసాక లాంటి వాళ్ళ అనేదాన్ని ఆలోచించాలి. ఒకవేళ మనం ఏలీలా ప్రవర్తిస్తా వాళ్ళు చెడిపోతున్నా సరే తెలుసుకోవడం మౌనంగా ఉన్నామా? ఇక నుంచి అయినా మేలుకరంగా గద్దించైనా దేవుని ఎరిగేటట్లుగా వాళ్ళని పెంచితే మంచిది. లేని ఎడల పిల్లలు మాత్రమే ఫెయిల్ అయిపోరు, ఫ్యామిలీ మొత్తం భవిష్యత్తులో ఫెయిల్ అయిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు నాకు సమస్యలన్నీ వస్తున్నాయని. కారణం నువ్వు ఎంత యథార్థంగా ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ అక్కడే తప్పిపోయిందేమో. కనుక ఫ్యామిలీలో ఒక్కరు తప్పిపోయినా దాని ఫలితం ఫ్యామిలీ అంతా అనుభవించే పరిస్థితి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ దేవుని మీద విశ్వాసత కలిగిన వాళ్ళకి నడుచుకున్నట్లయితే అది తరతరాలకు కూడా ఆశీర్వాదాన్ని కలిగించే విధంగా నడిపించే సామర్థ్యాన్ని మనమందరం కూడా పొందగలుగుతాము. కనుక మన జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన చేష్టలను బట్టి ఉంటుంది. చేతుల్లో కాదు, కానీ ఎదుట్లో ఉంటుంది. చేతుల్లో ఏమీ లేదు, చేష్టల్లో ఉంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. ఎందుకనగా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అని ఇచ్చేది ఎవరంటే దేవుడే. చివరిగా చూడండి, యాకోబు పత్రికలో చదువుకుంటాం మనం. 1వ అధ్యాయం చూసినట్లయితే 16వ వచనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. చూడండి, ఇక్కడ ఏ ఈవైనా, ఏ వరమైనా, ఏ సక్సెస్ అయినా ఎక్కడికి వస్తాయి? తండ్రి దగ్గర నుంచే రావాలి. కనుక సక్సెస్ అయిన ఫ్యామిలీగా ఉండాలంటే దేవుడే చేయాలి. ఆ దేవుడే చేయాలంటే ఆ దేవుని ఎరిగిన వారుగా మనం, ఆ దేవుని ఎరిగినటువంటి వారుగా నెక్స్ట్ తరాన్ని మనం పెంచే వాళ్ళగా మనం ఉండాలి. అప్పుడు ఇస్సాకు వలె అన్ని విషయాల్లో దురంతులుగా మన జీవితాన్ని దేవుడు ఫలింప చేస్తాడు. దేవుని మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమె ఆసక్తికరంగా అందరికీ కూడా క్రీస్తునామ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు రాజారామగారికి అప్పగిస్తారు.